అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఆ చిన్నారిపై విధి పగపట్టింది. ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ బాబును స్పైనస్ మస్కులర్ ఆట్రోఫీ అనే అరుదైన వ్యాధి పట్టి పీడిస్తోంది. కళ్ల ఎదుట ఆడుకోవాల్సిన బాబు మంచానికే పరిమితమై ఉండడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడం కోసం చేయని ప్రయత్నము లేదు. ట్రీట్మెంట్కు కోట్లకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో దాతల సాయాన్ని అర్థిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ తమ ఆయుష్ కూడా పోసుకుని బతకాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాంటిది ఆ పసి ప్రాణాన్ని అరుదైన వ్యాధి పట్టి పీడిస్తూ ఉండడంతో నరకం అనుభవిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. మింగలేక నడవలేక అల్లాడిపోతున్న తమ బిడ్డను చూసి తల్లడిల్లిపోతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినదంతా ఖర్చు చేసిన ఫలితం మాత్రం శూన్యం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్ల ఖర్చుతో కూడుకున్న వైద్యం ఇప్పుడు ఆ బాబుకు కావాలి. నిండా 3 ఏళ్లు కూడా నిండని ఆయాన్షు ఆసుపత్రిలో వైద్యం కోసం ఎదురు చూస్తున్నాడు. వైద్యం అంటే ఏదో పెద్ద వైద్యం, ఎన్నో రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క ఇంజెక్షన్ కోసం తన బాబు ప్రాణం కాపాడడానికి ఎదురు చూస్తున్నటువంటి ఈ తల్లిదండ్రులను కూడా చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన యోగేష్ గుప్తా, రూపాల్ గుప్తా ఉద్యోగరీత్యా 10 ఏళ్ల కిందట హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. హైదరాబాద్ లింగంపల్లిలోని నల్లగండ్లలో నివాసముంటున్నారు. ఈ దంపతులకు 2018లో కుమారుడు జన్మించాడు. అయాన్షు పుట్టినప్పటి నుంచి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సికింద్రాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. అయితే ఆ పిల్లవాడు వెన్నెముక కండరాల క్షీణత టైప్ 1 వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. 3 ఏళ్ల బాలుడు అయాన్షును స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి పట్టి పీడిస్తోంది. దీని కారణంగా బాబు నడవలేడు, నుంచోలేడు, కూర్చోలేడు, మాట్లాడలేడు. తోటి పిల్లలు ఆడుకుంటూ ఉంటే తాను మాత్రం మంచానికే పరిమితమయ్యాడు. ఈ వ్యాధికి అమెరికాలో చికిత్స అందుబాటులో ఉండగా ఖర్చు మాత్రం అక్షరాల 16 కోట్లవుతుందని వైద్యులు తేల్చి చెప్పారు. My son, he's Ayansh Gupta. He is 2.8 years old and he is battling SMA. It's a spinal muscular atrophy. It's a rare disease. In this disease, Ayansh cannot do anything. I mean, his muscles are very weak. He cannot move, he cannot stand, he cannot sit. Even his other muscles like breathing muscles and swallowing muscles, a lot of difficulties he's facing. He's barely surviving. His respiratory system is very weak. స్పైనల్ మస్కులర్ అట్రోఫీకి జీన్ రీప్లేస్మెంట్ థెరపీ జోర్గన్ SMA ఔషధంతోనే చికిత్స సాధ్యమని వైద్యులు తెలిపారు. అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ ఒక్క ఇంజెక్షన్ ధర 16 కోట్లు ఉంటుందని చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రుల గుండెలు ఆగినంత పనైంది. తమ పసివాణ్ణి ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ImpactGuru.com ద్వారా వైద్యం కోసం కుటుంబ సభ్యులు డబ్బులు అర్థిస్తున్నారు. 10 రోజుల్లో 2,15,00,000 రూపాయలు మాత్రమే సర్దుబాటు కాగా మిగిలిన డబ్బు కోసం నిర్విరామంగా అన్వేషిస్తున్నారు. Fortunately there is a treatment available recently, and the medicine name is Jorgen SMA, and it cost very high. I mean, it is not approved in India. We have to get it from US and other countries, but the cost is very challenging. It's huge, 16 crore around. So it's a huge cost which we cannot bear. Not any middle class or upper middle class family cannot afford it. So we have started a campaign, Ayansh Fights SMA and Save Ayansh. So what we are doing is we have put all his data, all his information on the website called Impact Guru. ఏ తల్లైనా తన బిడ్డ నిలబడాలని, నడవాలని, ఆడుకోవాలని కోరుకుంటుంది. కానీ తాము ఇప్పటి వరకు అయాన్ష్ విషయంలో అవేమీ చూడలేదని అంటున్నారు తల్లి రూపాల్ గుప్తా. అయాన్ష్ చికిత్స కోసం ప్రజలు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేస్తే తమ బిడ్డ కూడా అందరిలా మామూలుగా అయ్యే అవకాశం ఉందని రూపాల్ గుప్తా కోరుతున్నారు. Like all mother wants to see her child walk, crawl, stand, everything. But with Ayansh, I could never see anything like this. Because he is suffering from spinal muscular atrophy. His life is very challenging. He is a fighter. He is fighting SMA every day. Cannot do anything like other children. So we also wish that our kid can also play like other
normal kids, so that he could also send him to school. So I request everyone, all the people, to to donate Ayansh and to support him so that he could also live a normal life. చూసాం కదా ఆయాన్షు స్టోరీ. ఈ ఆయాన్ష్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ తల్లిదండ్రులదే కాదు మన అందరి మీద ఉంది అని చెప్తున్నారు ఈ తల్లిదండ్రులు. ఇప్పుడు ఈ బాబుని బతికించుకోవడానికి తమ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదు, అందుకోసమే అందరి యొక్క సహాయాన్ని అడుగుతున్నామని చెప్తున్నారు. ఇంపాక్ట్ గురు ద్వారా తమ బాబుకి సహాయం చేస్తే ఖచ్చితంగా ఆ బాబు బతికే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకోసం ఈ బాబును బతికించుకునేటటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ రెడ్డితో సతీష్, HM టీవీ, హైదరాబాద్.